టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఆయన హీరోగా మంచి ఫామ్లో ఉన్నప్పుడు వెంటపడని అమ్మాయి లేదట. హీరోయిన్లు సైతం నాగార్జున వెంటపడేవారట. అందుకే ఈయనకు టాలీవుడ్ మన్మధుడు అనే పేరు వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోస్లో నాగార్జున ముందుండేవారు. ఇప్పటికీ 65 ఏళ్ల వయసులో నాగార్జున ఎంత ఫిట్గా ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అనేది మనమందరం చూసాం. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారట. యంగ్ స్టార్స్ ఎంతమంది వచ్చినా నాగార్జునకి ఎంత ఏజ్ బార్ అయినా ఆయన రొమాంటిక్ ఇమేజ్ మాత్రం ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక మన్మధుడు నాగార్జునకి ఇండస్ట్రీలో ఎఫైర్ల గోల ఎక్కువగా ఉండేది. ఆయన నవ మన్మధుడు అని, ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా ప్రేమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరి ముఖ్యంగా కింగ్ నాగార్జున హీరోయిన్ టమ్ముకి మధ్య సంథింగ్ అంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వీరిద్దరిపై ఎక్కువగా రూమర్స్ వినిపించేవి. టబుతో నిన్నే పెళ్లడతా, సిసింద్రి లాంటి సినిమాలు చేశారు నాగ్. ఈ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసిన ఎవరైనా వీరి మధ్య ఏదో ఉంది మాత్రం అనుకుంటారు. ఈ 2 సినిమాల్లో వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని అదరగొట్టారు. మరి ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమాలో వీరి రొమాన్స్ చూసిన వారు వీరు పక్కాగా పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా నాగార్జున టబు ఎఫైర్స్ రూమర్స్ ఆగలేదు. టబు నాగ్కు లింక్ కలుపుతూ చాలా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నాగార్జున కూడా ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. టబుతో ఆయనకున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున టబుతో తన బంధం గురించి చెప్పారు. హోస్ట్ నుంచి ఒక ప్రశ్న నాగార్జునకు ఎదురైంది. మీకు టబుకి సంథింగ్ అంటారు కదా, మీ బంధం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందంట కదా అని ప్రశ్న ఎదురవ్వగా నాగార్జున నవ్వుకున్నారు. టబుతో నాకు మంచి రిలేషన్ ఉంది. నాకంటే కూడా మా ఫ్యామిలీతో ఎక్కువగా ఆమెతో అనుబంధం ఉంది. టబు హైదరాబాదీ కావడం, ఇక్కడే పుట్టి పెరగడంతో నాకు ఎక్కువగా స్నేహం ఉంది. నేను కూడా హైదరాబాద్లో పెరగడంతో మా మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇక టబు బాలీవుడ్కి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉంటారు. ఆమెకు కావలసినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితో కలిసి భోజనం చేసేది. అందరితో హ్యాపీగా మాట్లాడి తన పని అయిపోయేంత వరకు మాతోనే ఉండేది. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయేది అన్నారు. ఇక టబుతో నా బంధం ఇదే. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను తనని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె అసలు పెళ్లే వద్దని ఇలా ఉంటుంది అని చాలాసార్లు పుకార్లు పుట్టించారు. కానీ అందులో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని నాగార్జున అన్నారు. నాకు టబు మంచి ఫ్రెండ్, అంతకు మించి ఏం లేదన్నారు. టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఆమెకు మొదటి నుంచి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోను అని ఆమె ఎప్పుడో చెప్పేసింది అన్నారు నాగార్జున.